నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిందో, ఏవైతే హామీలు ఇచ్చిందో, ముఖ్యంగా 6 గ్యారంటీలు, అట్లానే ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చాలా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇట్లాంటి నేపథ్యంలో త్వరలోనే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ రకమైనటువంటి ప్రజాపాలన అందించడానికి నిధులు కేటాయించాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆయనకు రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యతను అప్పగించారు. దీనికి సంబంధించే ఈ నెల 18వ తేదీ నుంచి శాఖల వారీగా ఆయన ఒక సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసి లోతుగా స్టడీ చేసి ప్రధానంగా ముఖ్యంగా గత ప్రభుత్వం ఏవైతే 9.5 ఏళ్లలో దేనికి ఎంత కేటాయించింది, అభివృద్ధి ఏ మేరకు జరిగింది అనే దాని మీద ఇప్పటికే ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మచ్చ పడకూడదు, అవినీతి అక్రమాలకు తావివ్వనటువంటి ప్రభుత్వం మనది కావాలి, దానికి సంబంధించి ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేయాలి, అనవసరమైనటువంటి ఖర్చులకు ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఈ బడ్జెట్ సమావేశాలపై సమీక్షా సమావేశం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణలోని కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్నారు, ఏ రకమైనటువంటి పాలన అందిస్తారు, ఎట్లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు అనే దాని మీద. వాస్తవానికి 6 గ్యారంటీల అంశంలో ముఖ్యంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నుంచి అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్. ఇలాంటి సందర్భంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనేది కాన్సెప్ట్తోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ 6 గ్యారంటీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలని కంటిన్యూ చేయాలి, కొన్నిటిని రద్దు చేసినప్పటికీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఇలాంటి పథకాల్లో కొంత మార్పులు చేర్పులు చేసినప్పటికీ దాన్ని మాత్రం కంటిన్యూ చేయాలి. వేలాది కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం. కానీ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? అంతా అప్పులమయం. ఇట్లాంటి సందర్భంలో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుల కోసం, అలాగే ఇతర దేశాల నుంచి కేంద్రం నుంచి సహాయం కోసం రేవంత్ సర్కార్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఇటువంటి క్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఏ వర్గానికి ఎంత కేటాయించాలి, ఏ శాఖకు ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వాలి అనే దాని మీద ఒక నివేదిక తయారు చేయండి, దాన్ని బట్టి మనం ఫైనల్గా ఒక నివేదిక తయారు చేద్దాం అని చెప్పిన తర్వాత దీనికి సంబంధించి 18వ తేదీ నుంచి బట్టి విక్రమార్క ఇతర ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆయా శాఖల ద్వారా గతంలో ఏం జరిగింది, ఎంత కేటాయించారు, నిధులు ఎంతవరకు ఖర్చు అయినాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, దాన్ని కంటిన్యూ చేయాలంటే ఎంత కావాలి అనే దాని మీద సమగ్రమైనటువంటి స్టడీ చేసి నివేదిక తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత మళ్ళీ మంత్రివర్గం అంతా సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం 6 గ్యారంటీలు. ఇలాంటి అంశంలో ఎక్కడా కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో కర్ణాటకలో ఏ విధమైనటువంటి పరిపాలన అందుతుంది ప్రజలకి అనేది కూడా ఒక అంశంగా తీసుకుంది తెలంగాణ సర్కార్. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు. ముందుగా మనం ప్రవేశపెట్టే పథకాలు కానీ
అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతీదీ కూడా ప్రజలకు అనువుగా ఉండాలి, వాటిని అవకాశంగా ప్రజలు మలుచుకోవాలి. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటికే రకరకాల స్కామ్లతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్. స్కీములు అన్నారు, వాటిని స్కామ్లుగా మలుచుకున్నారు. కాబట్టి మనం అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అనే క్రమంలోనే ఈ బడ్జెట్ రూపొందించడంలో మాత్రం చాలా కీలకంగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి 18వ తేదీ నుంచి జరిగే సమీక్షా సమావేశాల్లో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత స్టడీ చేసి ఒక నివేదిక తయారు చేయటం, దానికి సంబంధించి ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేయటం, దేనికి ఎంత కేటాయించాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తారు అనేది మనకు తెలుస్తోంది.